అన్నాడు. ఏమిటైనా మాట్లాడితే సర్వ సృష్టికి వెళ్ళి నా సువార్తను ప్రకటించుడని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తా వచ్చినాడు. సువార్త అనగా ఒక మంచి వార్త, ఒక శుభవార్త. తెలియని విషయాన్ని తెలుసుకోవడమే ఒక సువార్త. ఏమిటి ఆ ఒక విషయం అంటే, ఒక 2020 సంవత్సరాల క్రితము ఆ యొక్క మరి యెరూషలేము పట్టణము గ్రామంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తా వచ్చినాడు. ఎలా అంటే, ఇదిగో ప్రజలందరికీ మహా సంతోషకరమైన సువార్తమానము నేడు నేను మీకు తెలియజేస్తున్నాను, దావీదు పట్టణమందు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడని ఆ యొక్క పరలోకం నుండి ఆ యొక్క దూత ఈ విషయం తెలియజేస్తా వచ్చింది. రక్షకుడు అనగా మన కొరకు ఈ యొక్క లోకంలో రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఈ రక్షకుడు ఎవరు అంటే, మన యొక్క మనుషుని యొక్క పాపలను తీసివేయటకే ఈ యొక్క యేసు వారు జన్మిస్తా వచ్చినాడు. మనుషుడు తన యొక్క పాపమును బట్టి లోకంలో జన్మించి జీవించి మరణిస్తే దానికి ఫలితం నిత్య నరకం అని ఒక బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. మనుషుని యొక్క పాపం తీసివేయడానికే ప్రభువైన యేసుక్రీస్తు వారు లోకంలో ప్రత్యక్షమైనట్టుగా వాక్యం సెలవిస్తుంది. ఇంకా మనం చూస్తే, ఒక గ్రామానికి ఒక అధికారి ఉంటాడు, ఒక జిల్లాకు కలెక్టర్ ఒక అధికారిగా ఉంటాడు, ఒక రాష్ట్రానికి అధికారిగా ఒక ముఖ్యమంత్రి ఉంటాడు, ఒక దేశానికి అధికారిగా ఒక ప్రధానమంత్రి ఉంటాడు. కానీ సృష్టి నిర్మించిన ఒక అధికారి ప్రభువైన యేసుక్రీస్తు వారుగా ఉన్నారు. కనుక తను జన్మించిన విధానము చూస్తే, తన యొక్క లోకంలో ఎందుకు జన్మించాడు అంటే, మనిషి యొక్క పాపాలు తీసుకోవడానికి తను జన్మిస్తా వచ్చినాడు. తను కొద్ది కాలమే లోకంలో జీవిస్తూ వచ్చినాడు. అనేకుల్ని, కుష్ఠరోగుల్ని, కుంటివారిని, గురుడివారిని అనేకుల్ని బాగు చేస్తా వచ్చినాడు. అనేక స్వస్థపడుతూ వచ్చినాడు. ఆ యొక్క దేవుని రాజ్యానికి, దేవుని ఒక మార్గం నడవడానికి అనేక విషయాలు తను తెలియజేస్తా వచ్చినాడు. కనుక అనేక విషయాలు మీకు చెప్పాల్సి ఉంది, కానీ మాకు సమయం లేదు. ఇంకా మీకు ఎక్కువ తెలుసుకోవాలంటే మా సోదరులకు పత్రికలు ఉన్నాయి, చూడండి, చదవండి, వినండి, రక్షణ పొందండి. ఇంకా మీ దగ్గరలోనే ఎప్పుడు 10 మందిరం ఉంది, అక్కడ రండి, అక్కడ సేవకుడు ఉంటాడు. అనేక మాటలు వినండి, ఆత్మరక్షణ పొందాల్సిందిగా మేము ప్రార్థిస్తున్నాము. ప్రేమ కలిగిన పరిశుద్ధుడు అయిన మా తండ్రి, యేసు ప్రభు నామములో నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, కొద్ది మాటలు నీ రాజ్య సువార్తను వినిపించాం, ముందుకు వెళ్తున్నాం. సహాయం చేయము. ఈ ప్రాంత వాస్తవ్యులందరినీ కూడా కాపాడుము. అందరూ కూడా రక్షించబడే కృప దయచేయము. యేసు ప్రభు నామములో వేడుకుంటున్నాం.